Good evening, all of you. Welcome to Chey Motivation. ఆల్రెడీ మన ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అని స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో మనం 2 లెసన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెసన్ కైనమాటిక్స్. ఈ కైనమాటిక్స్ అనే టాపిక్ నుంచి మనకి ఐఐటి జేఈ కానివ్వండి, నీట్కి కానివ్వండి, లేకపోతే మనకు వచ్చేటువంటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ కానివ్వండి, దేనికైనా సరే ప్లంటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాప్టర్ నుంచి వస్తాయి. సో ఈ చాప్టర్ అనేది వన్ ఆఫ్ ద గోల్డెన్ చాప్టర్ అని మనం చెప్పొచ్చు. సో ఈ చాప్టర్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. సో కుదిరితే ఒక ఇద్దరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫైన్, వెరీ గుడ్. సో కైనమాటిక్స్ అంటే ఏంటి? కైనమాటిక్స్ అనేటువంటి ఈ టాపిక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ కైనమాటిక్స్ వల్ల మనకు వచ్చేటువంటి డైలీ లైఫ్ యూజెస్ ఏంటి? సో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఈ టాపిక్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో టు బి హానెస్ట్, ఈ కైనమాటిక్స్ అనేటువంటి ఈ టాపిక్ అనేది మన స్టేట్ బోర్డులో అయితే 6th క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది. మోషన్ అండ్ టైం అనేటువంటి టాపిక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో ఆ టాపిక్స్ మొత్తం మీ కైనమాటిక్స్ కిందకి వస్తాయి. అదర్ పార్ట్ వచ్చి డైనమిక్స్ కిందకి వెళ్తుంది. కానీ కైనమాటిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ కైనమాటిక్స్ మొత్తం కొన్ని టర్మ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ టర్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మనకు ఒక 6 టర్మ్స్ అనేవి వస్తాయి. ఈ 6 టర్మ్స్ మీద బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ టర్న్ అవుతుంటాయి. ఎంటైర్ కైనమాటిక్స్ అనేది అక్కడే టర్న్ అవుతూ ఉంటుంది, రివాల్వ్ అవుతూ ఉంటుంది. సన్ చుట్టూ ఎర్త్ రివాల్వ్ అయినట్టుగా అవి ఉన్నటువంటి ఆ 6 డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, 6 మేజర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి మొత్తం ఎంటైర్ టాపిక్స్ అనేవి రన్ అవుతాం. సో మనం ఈరోజు ఆ వీడియోలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో రేపు వచ్చేటువంటి వీడియోలో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ లా ఏంటి, సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి, విత్ సమ్ ఎగ్జాంపుల్స్, మనకు ఉన్నటువంటి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటే వాటితో పాటుగా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఫైన్, వి విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో కైనమాటిక్స్లో ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ రెస్ట్. సో రెస్ట్ అనేటువంటి ఇది ఒక పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఈ చాప్టర్ మొత్తం మీద వచ్చే వాటిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ మోషన్, నెక్స్ట్ వన్ వెలాసిటీ ఆర్ స్పీడ్, 4 యాక్సలరేషన్, నెక్స్ట్ 5th వన్ average speed, average velocity. ఓకే, సో అసలు ఈ కైనమాటిక్స్ అనేటువంటి పాయింట్, ఈ టాపిక్ అనేది పొజిషన్ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. పొజిషన్. సో ఈ పొజిషన్తో పాటుగా విత్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్లో వచ్చినటువంటి చేంజ్, పొజిషన్లో ఎలా అయితే చేంజెస్ అనేవి వస్తున్నాయో ఆ చేంజెస్ మీద బేస్ చేసుకొని కంప్లీట్గా మనకి ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ అనేది మనకి అరైజ్ అవుతుంది. అసలు పొజిషన్ అంటే ఏంటి, పొజిషన్ అనేది మనం ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను చూస్తున్నారు, నా పొజిషన్ చెప్పాలి అంటే బోర్డ్కి నేను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను, రైట్ సైడ్ అంతే ఉంది, దిస్ ఈజ్ మై పొజిషన్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎలా చెప్తున్నారు నా పొజిషన్ అనేది? ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అంటే ఈ బోర్డు యొక్క ఈ కార్నర్ లేదా ఈ బోర్డు యొక్క ఈ కార్నర్, వీటి రెండింటిని మీరు రెఫరెన్స్గా తీసుకొని మీరు ఈజీగా చెప్పవచ్చు నా పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టెప్ మూవ్ అయ్యాను, ఇప్పుడు ఏమైంది, ఈ కార్నర్ నుంచి నా ప్లేస్కి ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ అనేది మారిపోయింది, ఈ కార్నర్కి నియర్ అయిపోయింది. లేదు నేను ఇలా మూవ్ అయ్యాను అనుకోండి, ఈ కార్నర్ నుంచి కొంచెం నేను దూరం అయినట్టు, దీనికి దగ్గర అయినట్టు, అంటే ఇక్కడ నాకు చేంజ్ అనేది ఎలా వస్తుంది? సో విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ మీద బేస్ చేసుకొని నాకు పొజిషన్లో చేంజెస్ అనేవి వస్తుంది. సో పొజిషన్ అనేది ఎలా చెప్తాము? సో ద పాయింట్ అట్ విచ్ అన్ ఆబ్జెక్ట్ లైస్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే ఉందో, సో విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్, అంటే సరౌండింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఏ పాయింట్ దగ్గర అయితే ఆబ్జెక్ట్ అనేది ఉందో దాన్ని దాని పొజిషన్ అంట. ఓకే, మరి రెస్ట్ అంటే ఏంటి? సో విత్ రెస్పెక్టివ్ టు ద పొజిషన్ and with respect to the time, సింపుల్గా చెప్పాలంటే with respect to the time and with respect to the surroundings, if there is no change in the position of an object, టైంతో పాటుగా
టైంతో పాటుగా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు అనుకోండి, దేని మీద బేస్ చేసుకుని, ఫస్ట్ వన్ ఇస్ టైం మీద బేస్ అయి ఉండాలి, రెండు సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 డే కంప్లీట్గా నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఏమైనట్టు నా పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. పొజిషన్ చేంజ్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పొచ్చు, ఐఎమ్ అట్ రెస్ట్, నేను రెస్ట్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి వీటిన్నిటికి ఎంత ఇంటర్ రిలేషన్ ఉందో చూడండి. పొజిషన్ అనేది ఎలా చెప్తున్నాం మనం, బేస్డ్ ఆన్ సరౌండింగ్స్. సో బేస్డ్ ఆన్ సరౌండింగ్స్ చెప్పేస్తుంది. ఏం చెప్తున్నాం బేస్డ్ ఆన్ సరౌండింగ్స్, సరౌండింగ్స్ మీద బేస్ చేసుకొని, అంటే సరౌండింగ్స్ మీద బేస్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ అది ఏ పాయింట్ దగ్గర అయితే ఉందో ఆ పాయింట్ ఏమంటున్నాం మనం, సింప్లీ పొజిషన్ అంటాం. ఓకే, ఇప్పుడు దానికి దీనికి రెస్ట్కి దానికి మధ్య రిలేషన్ ఏంటి, సో టైంతో పాటుగా. సో విత్ రెస్పెక్ట్ టు ద టైమ్, ఇఫ్ దర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, టైంతో పాటుగా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్లో కానీ చేంజ్ లేకపోతే వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ as రెస్ట్. ఓకే, so this is the meaning of rest. ఓకే ఫైన్. మరి మోషన్ అంటే ఏంటి, ఇవి రెండు చూడండి కంప్లీట్గా సింపుల్గా చెప్పాలంటే ఇవి రెండు ఒక ఆపోజిట్ అనే మనం చెప్పుకోవచ్చు, దీస్ టూ. సో ఈ రెస్ట్ అండ్ మోషన్, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్, ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద పొజిషన్ వీ కెన్ సే దట్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్. అంటే టైంతో పాటుగా సరౌండింగ్స్తో పాటుగా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ చేంజ్ అవ్వకపోతే ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. మరి మోషన్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ దెన్ వీ కెన్ సే దట్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్. మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ మీద బేస్ చేసుకొని, టైం మీద బేస్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ చేంజ్ అవుతూ ఉంటే మనం అప్పుడు ఏమంటామంటే దాన్ని ఆ ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అని చెప్పచ్చు. సో దట్ ఈస్ వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ as చేంజ్ ఇన్ పొజిషన్. చేంజ్ ఇన్ పొజిషన్, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఇంకొక రెండు కొత్త టర్మ్స్ అనేవి వచ్చేస్తాయి. పొజిషన్ అనేది చేంజ్ అయింది, దెన్ దట్ ఆబ్జెక్ట్ ఐదర్ మే గెయిన్ డిస్టెన్స్, అదర్వైజ్ డిస్ప్లేస్మెంట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ చేంజ్ అయితే మనకి ఈ టూ టర్మ్స్ అనేవి వస్తాయి అన్నమాట. వస్తే డిస్టెన్స్ అన్నా కవర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర ఉంది, ఆఫ్టర్ t సెకండ్స్ ఇది b అనే పాయింట్కి వచ్చేసింది. ఇక్కడ కొంత గ్యాప్ అనేది ఉంది కదా, సో ఈ గ్యాప్ అయితే డిస్టెన్స్ అవుతుంది, లేకపోతే డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అంతే కదా. ఏంటి సార్ రిలేటివ్ డిఫరెన్స్ ఏంటి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అని ఎలా చెప్తాం. సో ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏ అనే పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ బి అనే పొజిషన్కి వచ్చింది, ఎలా వెళ్ళిందంటే ఫ్రమ్ ఏ టు బి, ఫ్రమ్ ఏ టు బి అని మనం చెప్తున్నాం, స్పెసిఫిక్గా చెప్పామనుకో. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఒక ఆబ్జెక్ట్ బి అనే పాయింట్కి వెళ్ళింది ఫ్రమ్ ఏ టు బి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఈ చేంజ్ అయినటువంటి పొజిషన్ మనం ఎలా తీసుకుంటాము అంటే డిస్ప్లేస్మెంట్ అని తీసుకుంటాం. అలా కాకుండా గ్యాప్ బిట్వీన్ ఏ అండ్ బి అని తీసుకునే సిచ్యువేషన్లో మనం దాన్ని డిస్టెన్స్ అని తీసుకుంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మరి వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి? If a physical quantity is having both magnitude and direction and which satisfy the vector laws, then that physical quantity is called vector. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ ఉండి ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో వెళ్తూ ఉండి వెక్టార్ లాస్ని కానీ సాటిస్ఫై చేస్తే దాన్ని వెక్టర్ అంటారు. ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ కానీ లేకపోతే దాన్ని మనం స్కేలార్ అంటాం. సో బేసిక్గా చూడండి, ఈ వెక్టార్ స్కేలార్ అనేవి మనం 2 కేటగిరీస్ అని తీసుకుంటాం. ఇంకొక కేటగిరీ కూడా ఉంది మనకి, దట్ ఈస్ టెన్సార్, విచ్ ఇస్ నోన్ యాజ్ టెన్సార్. మరి స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి, అది వెక్టార్ స్కేలార్ కాకపోతే అది టెన్సార్. ఎలా సార్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పాం, వెక్టార్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, వెక్టార్ లాస్ని సాటిస్ఫై చేయాలి, అప్పుడే దాన్ని వెక్టార్ అంటారు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలార్ అంటారు. మరి టెన్సార్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఉంది,
డైరెక్షన్ కూడా ఉంది. అంటే చూడండి, రెండు సాటిస్ఫై అయినాయి ఇక్కడ. మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. కాకపోతే ఇట్ ఫెయిల్స్ టు సాటిస్ఫై వెక్టార్ లాస్. వెక్టార్ లాస్ అనే దాన్ని మాత్రం అది సాటిస్ఫై చేయలేకపోతే దాన్ని ఏమంటారంటే టెన్సర్. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎ టెన్సార్ క్వాంటిటీ. ఎందువల్ల అంటే ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. ఎలక్ట్రిక్ కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంది, డైరెక్షన్ అనేది ఉంది. కాకపోతే వెక్టార్ లాస్ అనేది అది సాటిస్ఫై చేయలేదు కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే టెన్సార్ అని అంటున్నాం. ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందని ఎలా చెప్తున్నాం మనము? విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద పొజిషన్ వీ కెన్ సే దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ మోషన్. అయిపోయింది అక్కడ. ఓకేనా? సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ వీ మే గెట్ టూ క్వాంటిటీస్, ఐదర్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటే మనకి డిస్టెన్స్ అయినా రావచ్చు, డిస్ప్లేస్మెంట్ అయినా రావచ్చు. ఓన్లీ మనం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. మనకి డైరెక్షన్ తెలియదు అనుకోండి, ఆ కేసులో మనం ఏం తీసుకుంటాం? దాన్ని డిస్టెన్స్గా తీసుకుంటాం. అలా కాకుండా మ్యాగ్నిట్యూడ్తో పాటుగా డైరెక్షన్ అనేది కూడా స్పెసిఫై చేస్తే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. నెక్స్ట్, వెలాసిటీ అండ్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీ స్పీడ్కి క్లియర్ రిలేషన్ అనేది ఉంది. సో మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance by time, whereas velocity is equal to displacement by time. So speed is equal to distance by time and velocity is equal to displacement by time. So దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? Speed is a scalar and velocity is a vector. Speed is a scalar and velocity is a vector. ఓకే. సో ఎందువల్ల అలాగా? స్పీడ్ అనేది దేని వల్ల వస్తుంది? డిస్టెన్స్ వల్ల వస్తుంది. వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ వల్ల వస్తుంది. సో కాబట్టి ఈ క్వాంటిటీ ఒక స్కేలార్ వల్ల వచ్చింది కాబట్టి ఇది స్కేలార్ క్వాంటిటీ, ఈ క్వాంటిటీ ఒక వెక్టర్ వల్ల వచ్చింది కాబట్టి అది వెక్టర్ క్వాంటిటీ అనేది అవుతుంది. ఓకేనా? సో కాబట్టి వెలాసిటీ ఆర్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. దట్ మీన్స్ ద డిస్టెన్స్ కవర్డ్ బై an object in unit time is called speed. The displacement covered by an object in unit time is called velocity. ఇవి మనకు ఉన్నటువంటి బేసిక్. నెక్స్ట్ వన్, యాక్సలరేషన్. వాట్ ఈజ్ meant by యాక్సలరేషన్? సో ఇక్కడ యాక్సలరేషన్ is equal to speed or velocity by time. బాగా గమనించండి ఇక్కడ. సో స్పీడ్ అయినా కావచ్చు లేదా వెలాసిటీ అయినా కావచ్చు, దాంట్లో వచ్చినటువంటి చేంజ్ని ఏమంటామంటే we used to call it as acceleration. So the rate of change of speed of an object is called acceleration. Otherwise the rate of change of velocity of an object is called acceleration with respect to the time. So any change, ఏదైనా ఒక చేంజ్ వచ్చిందంటే దేని వల్ల వస్తుంది? టైం వల్లే వస్తుంది. దాన్ని నేను ఇక్కడ స్పెసిఫై చేయట్లేదు. సో there is the rate of change of speed, otherwise the rate of change of velocity. rate of change అంటే దాని అర్థం ఏంటి? విత్ రెస్పెక్ట్ టు టైం ఓన్లీ. సో స్పీడ్లో వచ్చినటువంటి చేంజ్ కానివ్వండి లేదా వెలాసిటీలో వచ్చినటువంటి చేంజ్ కానివ్వండి, దాన్ని ఏమంటున్నామంటే యాక్సలరేషన్ అంటున్నాం. సో చూసారా, ఇక్కడ మనకి బోర్డు మీదే మెజారిటీ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో కైనమాటిక్స్లో మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్స్ ఇవైతే. రెస్ట్ అండ్ మోషన్ అనేవి దేని నుంచి వచ్చాయంటే పొజిషన్ నుంచి వచ్చాయి. పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్లో దేని మీద బేస్ చేసుకున్నామంటే సరౌండింగ్స్ మీద బేస్ చేసుకుంటున్నాం. పొజిషన్ అనేది టైంతో పాటు చేంజ్ అవ్వకపోతే దాన్ని రెస్ట్ అన్నాం. పొజిషన్ అనేది టైంతో పాటు సరౌండింగ్స్తో పాటు కానీ చేంజ్ అయితే దాన్ని మోషన్ అన్నాము. సో ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటే మనకి టూ క్వాంటిటీస్ వస్తే అవి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని తీసుకున్నాము. ఈ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద బేస్ చేసుకుని వెలాసిటీ స్పీడ్ అనేవి డిరైవ్ చేసుకున్నాము. సో ఈ వెలాసిటీ స్పీడ్ అనే వాటి మీద బేస్ చేసుకుని మనకి యాక్సలరేషన్ అనేది వచ్చింది. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. రిమైనింగ్ పాయింట్స్ మళ్ళీ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ పాయింట్, యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? సో యావరేజ్ స్పీడ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి పాయింట్ ఏంటి? డిస్టెన్స్. సో కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే మనకు వచ్చి యావరేజ్ స్పీడ్. సో సిమిలర్లీ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా చెప్పండి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. సో టోటల్
displacement divided by total time. అర్థమైందా? సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ స్పీడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది డిస్టెన్స్, వెలాసిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది డిస్ప్లేస్మెంట్. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ తీసుకోండి, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అనేది తీసుకోండి. ఓకేనా? సో కాబట్టి మనకి రిపీటెడ్గా వచ్చేటువంటి పాయింట్స్ ఇవి. రిపీటెడ్గా వాట్ ఈజ్ రెస్ట్, వాట్ ఈజ్ మోషన్, వాట్ ఈజ్ వెలాసిటీ, వాట్ ఈజ్ స్పీడ్, వాట్ ఈజ్ యాక్సలరేషన్, వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ అండ్ వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. ఓకేనా? ఇప్పుడు వీటికి యూనిట్స్ అనేవి ఎలా రాయాలో చూద్దాం. సో వీటికి యూనిట్స్ అనేవి ఎలా రాయాలి? ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసే ఫిజిక్స్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఫార్ములాకి మనకి యూనిట్స్ కానివ్వండి, మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పినట్టుగా డైమెన్షనల్ ఫార్ములాస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, సపోజ్ డిస్టెన్స్ స్లాష్ డిస్ప్లేస్మెంట్, యూనిట్స్ సేమ్. సో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ మనం మనకున్నటువంటి ఎస్ఐ యూనిట్స్తో మనం ఏం చేస్తాం? దీనికి యూనిట్స్ మీటర్. సో దాన్ని మనం మీటర్ అని తీసుకుంటాం. దానికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఓన్లీ లెంత్ కాబట్టి ఎల్ అని మనం ఇలా తీసేసుకుంటాం. రైట్. నెక్స్ట్ వెలాసిటీ. సో వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అని తీసుకున్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటమ్మా? మీటర్. టైంకి యూనిట్ మీటర్, యూనిట్ ఏంటి? సెకండ్. సో దట్ మనం సింపుల్గా ఏం రాయొచ్చు? మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏం రాయొచ్చు మనం? డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ దానికి ఎల్, టైంకి టీ. సో డివైడెడ్ బై ఉంది కాబట్టి ఎల్టీ పవర్ -1. ఓకేనా? సో సిమిలర్లీ స్పీడ్ కూడా ఏం రాయొచ్చు మనం? సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సో డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది కూడా మనం దేంట్లో మెజర్ చేస్తాం? మీటర్ అండ్ టైం సెకండ్. సో దట్ మీటర్ పర్ సెకండ్. సో సిమిలర్లీ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఆల్సో ఎల్టీ పవర్ -1. అంటే చూడండి యూనిట్స్ కూడా సేమ్, డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్. కాకపోతే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనే అలా కేటగిరీలో మనం డైరెక్షన్ అనేది తీసుకుంటాం, వేరే స్పీడ్ అనే కేటగిరీలో మనం డైరెక్షన్ అనేది కన్సిడర్ చేయం. సో నెక్స్ట్ లాస్ట్ వన్, యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ అంటే ఏంటి? సింపుల్గా స్పీడ్ బై టైం అని తీసుకున్నాం అనుకోండి. సో స్పీడ్ బై టైం. స్పీడ్కి యూనిట్స్ ఏంటి? ఇప్పుడే మనం చేసాం. సో మీటర్ పర్ సెకండ్ బై టైంకి సెకండ్. సో ఇది న్యూమరేటర్కి వెళ్ళింది అనుకోండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అర్థమైందా? సో డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? అప్పుడు ఒక్క టైం అనేది యాడ్ అయింది. సో దాట్ వీ కెన్ రైట్ ఇట్ as ఎల్టీ పవర్ -2. అర్థమైందా? ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేద్దాం. సో యావరేజ్ స్పీడ్ కానివ్వండి, యావరేజ్ వెలాసిటీ కానివ్వండి, యూనిట్స్ అనేవి సేమే ఉంటాయి. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా అనేది కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ అ స్పీడ్ ఓన్లీ, యావరేజ్ వెలాసిటీ ఈజ్ అ వెలాసిటీ ఓన్లీ. సో కాబట్టి దాంట్లో మనకి ఎలాంటి చేంజెస్ అనేవి రావు. సో కంప్లీట్గా మనకు ఉన్నటువంటి కైనమాటిక్స్ మొత్తం ఈ టాపిక్స్ మీదే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.